కోరంగి ఫారెస్ట్ని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూపిస్తాను, వచ్చేయండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాకినాడలో చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి చూడడానికి. దాంట్లో కోరంగి ఫారెస్ట్ ఒకటి. ఈ ఫారెస్ట్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ చూసారు కదా ఎంతమంది జనం వెయిట్ చేస్తున్నారో. వీరందరూ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. క్యూ అనమాట ఇదంతా. అయితే ఇది మేము పండుగ సీజన్లో వచ్చిన వల్లనే జనం ఎక్కువగానే ఉన్నారు. ఫారెస్ట్ లోపల ఏమేమి ఉంటాయనేది ఇక్కడ గోడ మీద వాల్ పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లోపల ఉంటాయన్నమాట. చూడడానికి అవుట్ సైడ్ లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా లోపల వైపు లుక్ ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ మాకు లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఫ్లవర్స్తో చిన్న నర్సరీ అయితే కనిపించింది. దాంతోపాటు ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉండగా పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. మేము ఇవన్నీ చూసుకుంటూ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా బోటింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము ఈ ఫారెస్ట్కి వచ్చింది ఈవినింగ్ టైంలో అనమాట. టైం అయితే సరిపోదు కదా, చీకటి పడిపోతుందని చెప్పి మేము బోటింగ్కి వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది, ఆ టాప్ ఫ్లోర్కి ఎక్కితే మొత్తం ఈ ఫారెస్ట్ అంతా వ్యూ కనిపిస్తుందంట. ఇవన్నీ నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఇంకా ఆలస్యం చేయకుండా బోటింగ్కి బయలుదేరిపోయాము. ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయంట, అందుకని ఎవరి వస్తువులు అలా జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పి బోర్డులు అయితే పెట్టారు. మాకు ఎంట్రన్స్లో కూడా చెప్పారు. మీకు ఈ వీడియో మధ్యలో చూపిస్తాను. మంకీ అయితే మాత్రం రోడ్ మీద హల్చల్ చేస్తుంది. మాకైతే చాలా భయం వేస్తుంది, కానీ మేము ఎక్కడా లెక్క చేయలేదు. డైరెక్ట్ దాన్ని పట్టించుకోకుండా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయాము. వాటి దగ్గర మనం ఏమైనా హడావుడి చేసినా భయపడినా సరే అవి మన హ్యాండ్ బ్యాగ్స్ని పట్టుకుని పోతాయంట. ముందుగానే రాసి ఉంచారు అవి. ఈ ప్లేస్ అంతా బోట్ షికారింగ్ ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి ఫారెస్ట్ చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళెవరికి ఇబ్బంది రాకుండా ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇలా ఫ్రంట్కి వెళ్తే మనకి ఇక్కడ బోటింగ్ ఏరియా కనిపిస్తుంది కదా. ఇక్కడ చాలామంది సెల్ఫీలు, ఫోటోలు, వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. చూస్తున్నారు కదా, బోటింగ్ చేయాలంటే టికెట్ తీసుకొని ఎక్కాలన్నమాట. ఇక్కడ దానికోసం చాలా లైనే ఉంది. ఈ లైను, టికెట్ రూల్స్ ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతారో లేదంటే ఈ పండగ సీజన్ మాల్ ఇలా ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు. ఇలా ఎక్కామో లేదో తెలియదు, కానీ వెయిటింగ్ చేసినంతసేపు అయితే లేదు. 10 మినిట్స్లో ఇలా తీసుకొచ్చేసారు. బికాజ్ వీళ్ళందరినీ కవర్ చేయడం కోసం ఏమో త్వరగానే ఫినిష్ చేస్తారు, కానీ ఆ కొద్దిసేపట్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ బోటింగ్ చేస్తున్నంతసేపు చాలా రిలాక్స్గా, హాయిగా, కూల్గా, ప్లెజెంట్గా అనిపించింది. చుట్టూరు గ్రీన్గా, మధ్యలో ఆ రివర్, సో బ్యూటిఫుల్ అనమాట. మేము చాలా ఫొటోస్ అయితే దిగాము. మేము ఫ్రంట్ సీట్లో కూర్చున్నాము. దట్టు చాలా బాగుంది వ్యూ అయితే. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా రిలాక్స్ అయిపోయారనమాట ఆ 10 మినిట్స్. నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట బోటింగ్ చేయడం. అందుకే కాబోలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే కేర్ తీసుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే వాళ్ళని చివరి సీట్లో అస్సలు కూర్చోబెట్టవద్దు. ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మేమైతే ఆ కేరింగ్ చాలా బాగా తీసుకున్నాము. ఇలాంటి ప్లేస్ల గురించి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. నేను నా మాటల్లో చెప్పడమే కదండి, మీరు స్వయంగా చూడొచ్చు. ఇక్కడ అటు ఇటు పచ్చని మొక్కల మధ్యలో ఇలా వాటర్లో బోట్ షికారింగ్కి వెళ్తే చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. దట్టు ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది. స్టార్టింగ్లోనే బోట్ ఎక్కేటప్పుడు మేము ఇక్కడ ఆరెంజ్ కలర్లో బ్యాగ్స్ చూసామండి. అవి ఏంటి అని అడిగితే, బోట్ ఎక్కే ముందే అందరికీ మెడలో వేసుకోవడానికి సేఫ్టీగా ఉంటుందని ఈ బ్యాగ్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే పండగ టైంలో కాకుండా నార్మల్ డేస్లో వస్తే ఇక్కడ వ్యూ అంతా నీట్గా అన్ని తిప్పి చక్కగా చూపిస్తారంటండి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే నార్మల్ డేస్లోనే రండి, ఎక్కువ టైం వ్యూ చూడడానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి సన్ రైజెస్ ఎలా డౌన్ అవుతున్నాయో మీకు కనిపిస్తున్నాయా? చూడండి, అదిగో అది సన్ రైజెస్ అలా డౌన్ అవుతున్నప్పుడు ఆ కిరణాలు ఆ రివర్ మీద పడి అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో వ్యూ. మేమైతే ఇంకా ఫినిష్ చేసుకుని వచ్చేసాము. ఎంతసేపు అయితే లేదు, 10 మినిట్స్ కన్నా ఎక్కువ సేపు అయితే మాకు పట్టలేదు. ఇక్కడ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ బోట్ ఎక్కడానికి వెయిటింగ్ చేస్తున్నారనమాట. మేమైతే బోట్ దిగేసి ఫారెస్ట్ మొత్తం చూడడానికి అయితే వెళ్ళిపోయాము.
ఈ ఫారెస్ట్ లోపల చాలా యానిమల్స్ ఉంటాయంటండి. కాకపోతే అవన్నీ చూడడానికి కానీ ఫారెస్ట్ మొత్తం తిరగడానికి కానీ మనకి ఓపిక ఉండాలి, టైము ఉండాలి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే మాకు చాలా మంకీస్ అయితే కనిపించాయి. వీటిలో చాలా వరకు చిన్న చిన్న మంకీ పిల్లలే ఉన్నాయి. అవి చాలా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఇది చూడండి, కంటిన్యూగా తినడం పనిలోనే ఉంది. అది తినే హడావుల్లో చాలా బిజీగా ఉంది. అది మమ్మల్ని చూడలేదు. మేము మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఫ్రంట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు కదా, తినడానికి చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇదే కదండి, ఫ్రంట్ కూడా ఇంకో స్టాల్ ఉంది. సో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ సదుపాయాలు అయితే ఉన్నాయి ఫారెస్ట్లో. అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఫారెస్ట్లో ఏ యానిమల్స్ ఉన్నాయో చూపించడం కోసం బొమ్మలు అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఇవన్నీ రియల్గా చూడాలంటే ఫారెస్ట్ లోపలికంటూ వెళ్తే అప్పుడు రియల్గా కనిపిస్తాయి అన్నమాట ఈ యానిమల్స్ అన్నీ. సో ఇవన్నీ షోకి పెట్టిన బొమ్మలు అనమాట. ఈ బ్లూ కలర్ హౌస్ పైకి ఎక్కితే కనుక మనకి ఫారెస్ట్ వ్యూ అంతా కనిపిస్తుందంట. ఈ బిల్డింగ్ పైకి 4 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత 5th ఫ్లోర్లోంచి ఈ వ్యూ అయితే కనబడుతుంది. చూస్తున్నారు కదా కిందకి ఎంత డిస్టెన్స్ ఉందో, పైనుంచి కిందకి. కింద మనుషులు కూడా చిన్న చిన్న మనుషుల కింద కనిపిస్తున్నారు డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఇక్కడ చుట్టూరు గ్రీన్గా ఎంత బాగుందో. ఈ ఫారెస్ట్ వ్యూ అంతా ఇక్కడ తెలుస్తుంది. మొత్తం చుట్టూరు కవర్ చేసుకుంటూ వెళ్తే గ్రీనే కనిపిస్తుంది టోటల్ అంతా. ఇంకేమీ కనబడట్లేదు. కారణం ఆ చెట్లు గుబురుగా పెరగడం వల్ల. ఫారెస్ట్ చూడడానికి, బోటింగ్ చేయడానికి ఎంతమంది జనం అయితే వచ్చారో వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఇక్కడ కనిపించట్లేదు. చూడండి, ఇప్పటికే చాలా టైం అయిందని చెప్పి ఇంకా ఫ్రంట్కి వచ్చేసాము. ఎంట్రన్స్లో నేను మీకు చెప్పాను కదా, పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయని. ఇవన్నీ అవే అనమాట. ఇవన్నీ చూసుకుంటూ అక్కడక్కడ కొన్ని ఫొటోస్ దిగుతూ ఇంకైతే ఈ ఫారెస్ట్ని ఫినిష్ చేసి బయటకు వచ్చేసాము. మాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కాకినాడలో సరదాగా తిరిగే ప్లేసులు చాలా ఉన్నాయి. అవన్నీ నేను చాలాసార్లు చూసేసినవే. ఇదొక్కటే చూడని ప్లేస్ అంటూ అది కూడా ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకినాడలో నాకు తెలిసిన బ్యూటిఫుల్ కొన్ని ప్లేసెస్ని నా ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా వెళ్ళి చూడండి. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వాటి లింక్ని ప్రొవైడ్ చేస్తాను. వాటి మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియో అయితే ప్లే అవుతుంది. మీరు ఇంకా సరదాగా ఏదైనా మంచి ప్లేసెస్ని చూడాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. తప్పకుండా వాటిని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు కూడా ఈ ప్లేస్ని చూసినట్లయితే కనుక మీ యొక్క ఎక్స్పీరియన్స్ని సరదాగా నాకు కామెంట్ చేయండి. అక్కడ మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల, లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.